అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈరోజు మనం బయలుదేరాం శ్రీశైల క్షేత్రానికి. రేపు గురు ప్రతిపద. పోయిన సంవత్సరం పాతాళగంగ ఒడ్డున శ్రీ దత్త కదలీవన శోభాయాత్ర నిర్వహించుకున్నాం. అది మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం కూడా నిర్వహిద్దామండి అని చెప్పి రాజమండ్రి నుండి అప్పారావు గారు పక్షం రోజుల క్రితమే ఫోన్ చేయడం జరిగింది. అందుకని చెప్పేసి ఇవాళ మేమందరం కూడా హైదరాబాద్ నుండి ఇటు బయలుదేరాము. అటు నుండి రాజమండ్రి నుండి విజయవాడ నుండి అప్పారావు గారు మిగతా భక్తులందరూ కూడా శ్రీశైలం చేరుకుంటారు. ప్రయాణంలోనే మాఘ పౌర్ణమి చంద్రదర్శనం జరిగింది. 2 రోజులు కష్టపడి మొత్తానికి స్వామివారి కోసం తెప్ప సిద్ధం చేశాను. పోయిన సంవత్సరం కూడా నేనే చేశాను, కానీ ఈసారి ఇంకొంచెం పెద్దదిగా తయారు చేశాను. శుభోదయం. ప్రత్యక్ష నారాయణుడు శ్రీ సూర్యనారాయణ భగవానుడి దర్శనం అవుతోంది. ఇప్పుడే సూర్యోదయం అవుతోంది. అందరం తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి స్నానాలు చేసుకొని శ్రీ మల్లికార్జున స్వామివారి భ్రమరాంబిక అమ్మవారి దర్శనం చేసుకున్నాం. అలాగే ఎక్కడైతే శ్రీశైల క్షేత్రంలో నందన మహారాజుకి అవిముక్త దత్తలింగం స్వామివారు దత్తాత్రేయుల వారు అనుగ్రహించి ఇచ్చారో ఆ స్థానం శ్రీశైల క్షేత్రంలో దత్తస్థానం ముఖ్యమైనది. అక్కడ స్వామివారిని ప్రార్థన చేసుకొని దర్శనం చేసుకొని రావడం కూడా జరిగింది. కాసేపట్లో దత్త కదలీవన శోభాయాత్ర ఆరంభం అవుతుంది పాతాళగంగ వద్ద. శ్రీమదనంతా శ్రీ విభూషిత అప్పలలక్ష్మీ నరసింహరాజ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠా శ్రీ విజయీ భవ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ బాబుకి మళ్ళీ శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా
దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీపాదవల్లభ దిగంబరా 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 నృసింహయతివర దిగంబరా ఒకటే పెట్టుకోర్రి. నేను కాసేపు ఇక్కడ కూర్చోనా నేను త్రణ్యేత్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషామిందీవరస్యామ హృదయస్థో జనార్దన. చెప్తాను పూర్ణగోత్రోద్భవస్య శ్రీదేవి నామ్ని. అమ్మ నీ గోత్రం చెప్తాను. పైడిపాలగోత్రోద్భవస్య కాశీ విశ్వనాథ్ నామ సునీత నామ్ని. పైడిపాలగోత్రోద్భవస్య నరసింహారావు నామ పద్మపతి రమణకుమారి నామ్ని. గోత్రం చెప్పు. ఉత్సకుల గోత్రోద్భవస్య. మనం ఈ కార్యక్రమం చేసుకోవడానికి అనేక దత్తభక్తుల సపోర్ట్ కూడా ఉంది, సహాయ సహకారాలు ఉన్నాయి కదా. చెప్పండి నేను చెప్పినట్టు. సకల సకల జగత్స్థిత జగత్స్థిత దత్తభక్తానాం సకుటుంబస్య సకుటుంబస్య సపరివారస్య సకల సకల సద్గురు గోపాల్ బాబా శిష్యగణానాం సకుటుంబస్య మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థం సిద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ గోచారవశాత్ సంక్రమిత ఆదిత్యాది నవగ్రహ దోషపీడ పరిహారార్థం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి సంపూర్ణ కృపాకటాక్ష అనుగ్రహ వరప్రసాద శీఘ్రమే సిద్ధ్యర్థం శ్రీ మళ్ళీ కావాలి. అందరు చెప్పండి. అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబరః స్మర్తృగామి స్వభక్తానాం ముద్ధర్తా భవ సంకటాత్ రాం దత్తాత్రేయాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ గురుదేవ దత్తాత్రేయాయ నమః. భక్తిపూర్వక ధ్యానం సమర్పయామి. కంకణాలు తెచ్చా. ఓం అవిముక్త దత్త భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్త దత్త భక్తి ప్రదాయకాయ నమః.
ఓం అవిముక్తదత్త భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్త దత్త 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 భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్తదత్త భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్తదత్త భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్త దత్త భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్త దత్త భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్తదత్త భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్తదత్త భక్తి ప్రదాయకాయ నమః. ఓం అవిముక్తదత్త భక్తి ప్రదాయకాయ నమః. మానసచంత యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః యథా స్థానం ప్రవేశయామి శోభనార్థే పునరాగమనాయ చ. జై బోలో దత్తాత్రేయ భగవాన్ కీ జై. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా యతివర ఔదుంబర దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహయతివర ఔదుంబర దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహయతివర ఔదుంబర అంకుల్ పట్టుకుని మొత్తం ఉంటా ఇస్తాను అంకుల్ పట్టుకుని దిగంబర దిగంబరా దిగంబరా లోపలికి కోరి జరగరు లోపలికి కోరి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ హైట్ లేపాలి దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా దిగంబరా తొమ్మిది 10 11 14 మంది వచ్చారు. రావాలి 19 మంది రావాలి. 14 మంది కనబడుతున్నారు. వస్తున్నారు. అక్కడ 2 సైడ్ల చైర్స్ ఉన్నాయి. ఆయన అడగండి, ఒక కర్ర ఉందా? అడుగు, ఇక్కడే అడుగు, ఎవరి దగ్గర దిగంబర దిగంబర నృసింహయతివర ఔదుంబర. తీసుకోలేదు ఎవరు వాళ్ళు తీసుకో. శ్రీపాదవల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దిగంబర కర్ర లేదంటున్నాడు. వెనక నుంచి వదులుదాం. దిగంబర ఒక 2 నిమిషాలు మీరు లోపలికి వచ్చేయండి. అందరూ కొంచెం నిదానంగా వెనకకెళ్ళండి అందరు. ఇటు వెళ్ళండి. బ్యాలెన్స్ అమ్మ ఉండండి, ఎందుకంటే మీరు వెనకకి వెళ్ళండి. వెనకకి వెళ్ళండి. అవి ఇచ్చేయండి ఎవరికైనా. అటు ఇటు సమానంగా ఉంటారు. బ్యాలెన్స్ ఉండాలి.
మీరు కొద్దిగా ఇటు వస్తారా సార్? దిగంబరా నాలుగు పక్కల ఒకసారి ఇప్పుడు అందరూ మెల్ల ఒక్కరేసుకోవాలి వచ్చి వన్ బై వన్. స్వామివారి పూలనావనైతే కృష్ణానది జలాల్లో కదలీవనం వైపు వదిలిపెట్టాం, కానీ స్వామివారిని అలా వదిలిపెట్టి వెళ్ళాలంటే మనస్సు ఒప్పుకోవట్లేదు. కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మనసులో చెప్పలేనటువంటి బాధ. ఒక్కసారిగా గురుచరిత్రలోని ఆ అధ్యాయం, ఆ సంఘటన గుర్తుకొచ్చినాయి. దాదాపుగా 700 సంవత్సరాల పూర్వం నిత్యము స్వామివారి పాదసేవ చేసుకుంటూ వారిని అంటిపెట్టుకుని ఉన్నటువంటి నరహరి కవి, నందిశర్మ, సాయం దేవుడు, సిద్ధుడు, ఇలా మొదలగు అనేక మంది భక్తులు కదా. వాళ్ళందరికీ స్వామివారు తమ సందేశాన్ని ఇచ్చేసి, నాయనలారా మేము ఇంకా ఒక్కళ్ళమే కదలి మనం వెళ్ళిపోతాము ఈ పూలనావనెక్కి, మీరు ఎప్పుడు మమ్మల్ని స్మరించినా మేము ప్రత్యక్షమవుతూ ఉంటాము. భక్తితో ఎవరు మా కీర్తిగానం చేసినా, మమ్మల్ని స్మరించిన వారికి నిత్య ప్రత్యక్షలమై అనుగ్రహిస్తూ ఉంటాము. ఎప్పుడూ కూడా మధ్యాహ్న సమయంలో గాణగాపుర క్షేత్రానికి భిక్షకు వస్తూ ఉంటాము. ఎవరు భిక్ష సమర్పించినా భక్తితో దాన్ని స్వీకరిస్తూ ఉంటామని చెప్తే, ఇంకా వాళ్ళ పరిస్థితి ఏమై ఉండాలి? వాళ్ళ గుండెలు బద్దలయ్యేటట్టుగా ఏడ్చుండాలి కదా. మనం స్వామివారిని మనస్సులో స్మరించుకొని ఇలా ఈ శోభాయాత్రనైతే నిర్వహించాం, కానీ ఆ పూలనావాల పడవ నుండి దూరంగా వెళ్ళిపోతుంటే మనస్సులో ఇప్పటికీ కూడా చెప్పలేనంత బాధ కలుగుతోంది. అట్లాంటిది ప్రత్యక్షంగా వారి సేవ చేసుకున్నట్టు వారు, వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉండుంటుంది? వాళ్ళు ఎంత బాధపడి ఉంటారు? స్వామివారిని అలా వదిలి వెళ్ళేందుకు ఎవరికి మాత్రం మనసు ఒప్పుతుంది? దత్తాత్రేయుల వారి లీలలు అన్నీ కావు కదా, అప్రమేయులు. కానీ భక్తులకు మటుకు వారి భక్తిని అనుసరించి వారికి లోబడి ఉంటారు కదా అనిపించి, లేదు దత్తాత్రేయ స్వామి వారు ఎక్కడికి వెళ్ళలేదు, మా మనస్సుల్లోనే స్థిరంగా ఉన్నారని మాకు మేము ధైర్యం చెప్పుకొని తిరిగి ఒడ్డు వైపు బయలుదేరుతున్నాం. దిగంబరా 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 ఆ